ఈ యొక్క కేటగరైజేషన్ కేసు, వర్గీకరణ కేసు విషయంలో, ఎందుకంటే దీనికంటే ముందు ఒకటి మీకు వివరిస్తాను. సుప్రీంకోర్టు 2 తీర్పులు ఇవ్వడం జరిగింది. ఒక తీర్పు ఫస్ట్ 5 బెంచ్తో కూడినటువంటి తీర్పు, వర్గీకరణ అవసరం లేదు అని తీర్పిచ్చింది. ఆ తర్వాత మరొక కేసులో అదే సుప్రీంకోర్టు చెందినటువంటి 5 బెంచెస్ ఇది కేటగరైజేషన్ అవసరమని చెప్పడం జరిగింది. పరస్పర విరుద్ధంగా 5 బెంచెస్ వద్దని 5 బెంచ్తో కూడినటువంటి సుప్రీంకోర్టు కావాలి, ఇది నెసెసిటీ, ఇది అవసరం అని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్తూ మన అందులో సెకండ్ టైం ఇచ్చినటువంటి అవసరమని చెప్పినటువంటి బెంచెస్ ఏం చెప్పిందంటే 5 న్యాయవాదులు వద్దన్నారు, మేము 5తో కూడినట్టు న్యాయవాదులను కావాలంటున్నాము, కాబట్టి ఇది సమమైంది, కాబట్టి మేము సీజేని కోరుతున్నాము, 7 బెంచెస్తో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలి అని చెప్పి ఆ అనుకూలంగా చెప్పినటువంటి సుప్రీంకోర్టు బెంచి ఇదొక మళ్ళీ 7 బెంచ్తో కాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి సీజేకు వాళ్ళు రిఫర్ చేయడం జరిగింది కేసు. ఒక దిక్కు కావాలంటూనే చెయ్యాలంటూనే 5 వద్దన్నారు, మేము 5 కావాలంటున్నాము, కాబట్టి ఇది సుప్రీంకోర్టుకు రిఫర్ చేయడం జరిగింది. ఇటీవల అమిత్ షా గారిని అక్టోబర్ 10th నాడు, మరి అక్టోబర్ 2nd నాడు ఏదైతే ఈ యొక్క మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలందరూ కలిశారో, వాళ్ళు కలిసిన తర్వాత వెంటనే ఆలస్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాలిసిటర్ జనరల్ తుషార్ మేహతా గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు ముందు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా 5 బెంచి కేటగరైజేషన్ వద్దన్నారు, 5 బెంచి కావాలన్నారు, వాళ్ళు 7 బెంచ్ కాన్స్టిట్యూట్ చేయాలని ఫైనల్గా సుప్రీంకోర్టు చెప్పారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తరఫున మేము సానుకూలంగా ఉన్నాము. ఎప్పుడు చెప్పారు? అక్టోబర్ 2nd నాడు అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఈ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలతో ఢిల్లీలో సమావేశమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున వెంటనే 2వ రోజు 3వ రోజే మరి సాలిసిటర్ జనరల్ తుషార్ మేహతా కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముందు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది పెండింగ్ ఉంది, 7 బెంచ్ వెంటనే కాన్స్టిట్యూట్ చేయాలి, ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య, చాలా 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటం, ఇది అనేక కమిటీలు నివేదికిచ్చారు, కాబట్టి ఫైనల్గా మీ ముందు ఉంది, మీరు వెంటనే చేయాలన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ మేరకు అక్టోబర్ 2nd అమిత్ షా గారితో జరిగినటువంటి సమావేశం యొక్క నేపథ్యంలో 10th అక్టోబర్ కేంద్ర ప్రభుత్వం యొక్క రిక్వెస్ట్ మేరకు సుప్రీంకోర్టు 7 జడ్జిలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనాన్ని మరి సీజే ఏర్పాటు చేశాడని సందర్భంగా మనం చేస్తున్నాను. 10th అక్టోబర్. అగైన్ నవంబర్ 11th మొన్న ప్రధానమంత్రి గారు ఈ యొక్క అణగారిన వర్గాల విశ్వరూప మహాసభకు రావడం జరిగిందని మనం చేస్తా ఉన్నాను. అంటే భారత ప్రభుత్వము ఈ సమస్య యొక్క తీవ్రత ప్రధానమంత్రి గారు జూలై 8th నాడు ఆయన దృష్టికి వచ్చిన తర్వాత వరుసగా సీక్వెన్స్ ప్రకారము ఈ యొక్క సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తున్నామని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. మళ్ళీ సుప్రీంకోర్టు ఇటీవల కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేస్తూ 14th డిసెంబర్ వరకు అనేక రకాల పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఈరోజు రకరకాల కేసులు ఉన్నాయి.
కావాలని కొంతమంది, వద్దని కొంతమంది, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రాజ్యాంగ ధర్మాసనం ముందు మీరు మీ లిఖితపూర్వకమైనటువంటి రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వాలని చెప్పి 14th డిసెంబర్ లోపల రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు అందరికీ నోటీసులు పంపించిందని మనం చేస్తున్నాను.